మేము ఇక్కడ ఉన్న వాక్యూమ్ని మనమా ఫిలప్ చేసుకోలేము. ఉన్నదల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. దాంట్లో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాంట్లోకి వెడితే మనకి బాగుంటుంది. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి అతన్ని కూడా మనం అతనితో పాటు మనం అడుగులు వేయొచ్చన్న ఆలోచన ఉంటుంది చాలామందికి, మీలాంటి వాళ్ళకి. నేను ఆ యాంగిల్లో మిమ్మల్ని నేను అడుగుతున్నాను. నేను అంతే ఏంటంటే నేనేమో టీ కావాలి అంటుంటారు, మీరు కాఫీ గొప్పతనం గురించి మాట్లాడి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటే నేను అనుకుంటే మీతో నా సంబంధం లేదు. అవును, నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సచ్ పర్సనాలిటీ నేను. రెండోది మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఆలోచించాల్సిన అవసరం క్రియేట్ అయితే ఇంకా అవ్వలేదంటారా? ఇప్పుడు ఏం చేస్తారు? 1.5% ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది రేపు రాబోయే రోజుల్లో? ఎట్లా చూస్తాం సార్? ఇప్పుడు 40% ఉన్న కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే 40% ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి రాలేకపోయింది. కానీ మీరు దుర్మార్గంగా 2 అంశాలు నా ముందు పెట్టారు సార్. మీరు చెప్పండి. పదం దుర్మార్గంగానే వాడుతున్నా. చెప్పండి. ఎందుకంటే ఒకటి, అసలు నువ్వు నీకెందుకు పదవి లేదు, ఢిల్లీ వాళ్ళు దాన్ని ఆలోచించావా అని తప్పే. మీరు నాకు ఒక విత్తనం వేశారు లోపల. విత్తనం వేయలా, నేను కోరుకున్నది అది కాదు సార్. ఇప్పుడు గత చరిత్రను చూసిన తర్వాత కనిపించిన సబ్జెక్ట్ అది. గత చరిత్ర చూసిన తర్వాత కనిపించిన సబ్జెక్ట్ని మీ ముందు పెట్టా. అదే సార్. సో ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నా బ్రెయిన్లో ఎక్కడో ఒక్కడది విత్తనం పడుతుంది కూడా, పడేయాలనేది నా ఉద్దేశం కూడా. అట్లాగే ఇప్పుడు ఇది ఈ రెండో సీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి అవసరమైన పార్టీ, నో డౌట్. నేను రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించాను, అభిమానించాను. ఒక టైంలో అతన్ని ఆరాధించే అతన్ని. చివరికి అతని మరణం తర్వాత సంవత్సరం పాటు ఏడ్చాను నేను కూర్చొని, మా ఇంట్లో కూర్చొని. ఏడో రోజు అంటూ లేదు. ఏదో పాట పెట్టేవాళ్ళు, చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు పాట వస్తేనే ఏడ్చేదే ఇంకా కింద మీద. ఇప్పటికీ మా తోటలో పెద్ద ఫోటో ఉంటుంది రాజశేఖర్ రెడ్డి, చాలా ఉంటుంది. పేట కట్టుకునే నాకు ఇష్టమైన ఫోటో అట్లే ఉంటుంది. అప్పుడు నేను అనేదేమంటే సార్, ఇంత విషయాల్లో కూడా ఆలోచించే సమయం వస్తే దేనికోసం ఆలోచించాలనే విషయం ఆలోచించాలి. ఎమ్మెల్యే కోసం వాటి కోసం అంటే అవసరం లేదు సార్. ఎందుకంటే చూసాం కదా, అంతకంటే ఏమో పెద్ద రాష్ట్రంలో మంత్రులం, ఆఖరికి శక్తివంతమైన మంత్రులం, ఆఖరికి మామూలు మంత్రులం కాదు. డ్రీమ్ క్యాబినెట్ గా ఉండేది ఒక రాజశేఖర రెడ్డి గారికి. ఒక క్యాబినెట్ లో వన్ ఆఫ్ ది పిల్లర్. మీరు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకునే అంత పెట్టుకున్నప్పుడు ఒక తరం గుర్తుపెట్టుకునేంత పని చేశారు వారు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, మాతో వచ్చిన నాయకత్వాల్లో సార్. ఈ రోజున మీరు చెప్పేదాని ప్రకారం మళ్ళీ సిద్ధాంత వైరుధ్యాలు, సిద్ధాంత విభేదాలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ యొక్క, మన ఎందుకు మాట్లాడుకు అన్ని నిమిషాలు, బీజేపీ యొక్క ఆధారిత లేక వ్యవహారిత లేక ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత లేక ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను ఎదుర్కోగలిగే సెక్షన్ ఉండాలి కదా ఇక్కడ. ఆ పొటెంట్ సెక్షన్ ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పార్టీనే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్సీపీలోనే ఉంది కదా. సో బీజేపీ ఎన్నోసార్లు, నేను ఒక మాట చెప్తాను, బీజేపీ ఎన్నోసార్లు ఆఫర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి రమ్మని, కానీ వెళ్ళాల, ఎవరు వెళ్ళాల, ఇప్పటికీ వెళ్ళాల. నేను చెప్పాను ఏంటంటే ఆ భావజాలాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా అక్కడే ఉంది సార్. సో వి మే థింక్ ఆన్ దట్. మనం వీఆర్ ఇన్ ద డిస్కషన్. మనం ఆలోచించుకుంటున్నాం, మనకు కావాల్సిన వాళ్ళతో ఆలోచిస్తూ ఉన్నాం. వన్ థింగ్ ఐ కెన్ సీ, నేను అందరూ అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మంచి కంపాటబిలిటీ ఉంటుంది. ఐ నో ఇట్ వెరీ వెల్. కంపాటబిలిటీ కనుక చూద్దాం, అవసరం అంటే ఏం జరుగుతుంది అంతేగాని దాన్ని ఇట్లా ప్రీ ప్లాన్లు చేసుకొని. మీరు చెప్పారు కదా, మీరు ఇన్ని విషయాలు నాకు చెప్తున్నారు, నిజమే కదా అనుకుని రేపు ఏమైతే నాకు అర్థం కావాలి. రేపే మాట్లాడతానేమో నేను ఢిల్లీ వాళ్ళతో ఏమైంది నాది అని. సో అంటే నేను అంటాం కానీ, అంటే మీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేదా ఎవరైతే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని బాగా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో చాలామంది, శైలజానాథ్ లాంటి వాళ్ళు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాంట్లోకి వెడితే నిజంగా ఒక వేలోకి తీసుకొస్తారేమో పార్టీని.
అది పెద్ద మాట అంటే వే అంటే ఇన్ ది సెన్స్ నేనేని వే అంటే ఏదో మీరేదో దారి చూపిస్తారని కాదు, కానీ ఒక బలం కలుగుతుందేమో, ఒక బలం ఇచ్చినట్టు ఉంటుందేమో ఈ టైంలో అన్న ఆలోచన. వాడు చెప్పిన ఆలోచన నేను అట్లా నేను ఆలోచన ఫీల్డ్ లెవెల్లో ఉంది సార్. లేదంటే సింగనమల ఫీల్డ్ లెవెల్లో అయితే ఉందా? లేదంటే అబద్ధం సార్. ఉంది. పైగా ఈ యొక్క భావజాలాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళంటే నీకు ప్లాట్ఫామ్ కావాలి కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు, నేను ఐ రెస్పెక్ట్ హిమ్, కానీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ అముదులు పడ్డారు అనుకోండి, నేను న్యూట్రల్గా ఉండాల్సిన పొజిషన్ లేకపోతే అంతో ఇంతో ఇటు పక్కగా మొక్క. ఎందుకంటే బికాజ్ ఆల్ దార్ కాంగ్రెస్ నాకు బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళంతా. అవును, నా యొక్క ఎమోషన్స్ అన్నీ తెలిసిన వాళ్ళు. అట్లాగే ఇటుపక్క నాకు బాబు గారు ఐ మే కనెక్ట్ విత్ హిమ్, బట్ నా ఎమోషన్స్ ఆయన క్యారీ చేయలేడు. ఓకే, ఈ డిఫరెన్స్ ఉంటుంది. అతన్ని ఎందుకు ఆ మాత్రం, ఎందుకంటే హీజ్ ఆల్సో వన్ టైం కాంగ్రెస్ మ్యాన్. అవును, కాబట్టి అతని తర్వాత ఇంకా అక్కడ సాధ్యం కాదు. నేను ఎప్పుడు చెప్తున్నా దగ్గరికి, ఇంకా ఆఖరి ఆ బ్యాచ్కున్న మిగిలిన పెద్దవాళ్ళు మీరు కొద్దిగా దేశం కోసం, రాష్ట్రం కోసం మంచిగా ఆలోచించండి అని చెప్తా ఉంటాను. మీరే ఐడియల్గా ఉండాలా, మీరే నేర్పించుకోవాలా పిల్లలకంతా. ఎందుకంటే ఆయన నాకు ఎవరు కనపడరు. రాజశేఖర్ గారు లేరు, ఆయన సమకాలీనుడు. ఈయన కొన్ని మంచి ట్రెడిషన్స్ని, మంచి విషయాలను చెప్పుకోవాలి కదా. మీరు అట్లా తిట్టి అట్లా చేశారు కదా, చేస్తే అట్లయితే వాడికి ఏదో ఒక పద్యం ఉంటుంది సార్, ఏంటంటే మర్చిపోయినా, అది మధ్యకాలంలో నా పరిస్థితి తగ్గుతున్నట్లుందండి. అదే ఉరులే అది వనరించిన ఓకే నరవర అని విదుర నీతులు పద్యం. అది విదుర నీతిని భారతంలో వస్తుంది. అట్లే తెలుగు తాత్పర్యం ఏంటంటే, ఓ రాజా, ఎవరైతే నీకు ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో దాన్ని తిరిగి నువ్వు ఇతరులకు చేయకపోవడమే అత్యున్నత ధర్మాల్లో ధర్మం అని చెప్తాడు. అది ఎక్కడిది? నీకు ఏదైతే బాధ కలుగుతుందో అది మళ్ళీ దాన్ని తిరిగి ఇతరుల మీద రిపీట్ చేయకపోవడమే అత్యంత గొప్ప ధర్మం అని చెప్తాడు. ఎంత మంచి మాట అది. రాజకీయాలు కనుక రాజకీయాల్లో మనం ట్రెండ్ సెట్ చేయాలి సార్. ఉన్నదాన్ని ఒక బ్యాడ్ ట్రెండ్ అనుకుంటే బ్యాడ్ ట్రెండ్ని మనం దాన్ని ముక్కలు చేయాలి, దాన్ని డిమాలిష్ చేయాలి. అంతేగాని దాన్ని స్ట్రెంథెన్ చేయకూడదు, దానిపైన మనం కడ్డం కట్టకూడదు. సో ద్వేషం పైన కట్టబడిన ఏ కడ్డం కూడా ఉండదు సార్. ఎందుకంటే ద్వేషానికి కన్స్ట్రక్టివ్ లక్షణం ఉండదు సార్, దానికి డిస్ట్రక్టివ్ లక్షణమే ఉంటుంది. డిస్ట్రక్టివ్ లక్షణంతో కట్టే ఒక బిల్డింగ్ కానీ ఏదైనా కానీ అసలుకి అది నిలబడదు సార్. ఎగ్జాక్ట్గా బాబాసాహెబ్ గారు చెప్పినట్లు, కులం మీద మీరు ఏ నీతిని జాతిని నిర్మించి, కులం అన్నదే ఒక ద్వేషంతోనూ అసమానతలతోనూ అణచివేతతోనూ ముడిపడి ఉన్నప్పుడు అసమానతలు, అణచివేతలు, ద్వేషం వీటి మీద ఏ సమాజం కూడా నిలబడలేదు సార్.